భవిష్యత్తులు తేలపోతున్నాయి బ్యాలెట్లోని. సో ఎలా ఉంటుంది, ఎలా ఉండిపోతుంది మరి. ప్రభాస్ గారు కూడా ఎంటర్ అవుతున్నారట. ఇప్పటికే వాళ్ళ పెద్దమ్మ గారు నర్సాపురంలో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. దానివల్ల ఏమి బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అంటే ఏమీ లేదంటున్నారు. మెగా ఫ్యాన్స్, రెబల్ ఫ్యాన్స్ ఇద్దరు ఏకమయ్యారంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. మరొక వైపు మహాసేన రాజేష్ జనసేనని గెలిపించవద్దు అని చెప్పి ఆయన ట్రోల్ చేసిన అంశం. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. ముందుగా ప్రభాస్ గారి టాపిక్ ఎత్తుకుంటే వాళ్ళ పార్టీకి అది ఏం పనిచేయదు, కానీ మా పార్టీకి అయితే ప్లస్సే కదా అది. ఆ విషయం ఆయన కన్సిడర్ చేయాలి కదా. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అంతిమ విజయం ఏంటి? ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. సినీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అందరు ఎందుకు బయటకు వస్తున్నారో మీరు ఫస్ట్ గుర్తించండి సార్. వీళ్ళు చేసిన పనికిమాల రాజకీయాలు, పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళు చేసిన నీచమైన కార్యక్రమాలే ఈరోజు సినీ ఇండస్ట్రీ మొత్తం బాధపడి ఏకతాటిపైన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసే విధంగా చేసింది. మీరు గమనించారు, సినిమా రేట్లు టికెట్ రేట్ తగ్గించేసి చిరంజీవి గారిని కూర్చోబెట్టి చేతులకు నమస్కరించే వీడియోని బయట రిలీజ్ చేసి ఒక వెక్కిలు నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం చూపిస్తూ, ఇటువంటివన్నీ ప్రజలు మర్చిపోయి ఉంటారా? సినీ ఇండస్ట్రీ పెద్దలు మర్చిపోయి ఉంటారా? సినీ ఇండస్ట్రీ కార్మికులు మర్చిపోయి ఉంటారా? ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు మర్చిపోయి ఉంటారా? అందరినీ నాశనం చేశారు కదా సార్ ఒకానొక టర్మ్ లో. వాళ్ళ ఆర్థిక మూలాలందరినీ కుంటుపరిచేలాగా 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు. అదే ఈయనకు నచ్చిన సినిమా హీరోలు వస్తేనో, ఈయనకు నచ్చిన సినిమాలో వీళ్ళ నాన్న తరపు సినిమాలో ఉన్నప్పుడు మాత్రం రేట్లు పెంచడం, ఇటువంటివన్నీ చేసినప్పుడు వ్యతిరేకత ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఈ రోజు ఒక్కొక్కరిగా అందరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తున్నారు. దాంట్లో చిరంజీవి అన్నయ్య గారు వచ్చారు, అలాగే రోజు ప్రభాస్ గారు, నాని గారు, ప్రతి ఒక్కరు బయటకు వస్తారు సార్. సినీ ఇండస్ట్రీని పతనం చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం పతనం చూస్తారు వాళ్ళైతే ఖచ్చితంగా. అండ్ ప్రభాస్ గారు కూడా వాళ్ళ అమ్మగారు ప్రచారం చేయడము, వాళ్ళ పెద్దమ్మ గారు ప్రచారం చేస్తున్నారని విన్నాను. సో అది కూడా నిజంగా శుభ పరిణామం. ప్రతి ఒక్కరూ ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి. మా కోసం కాదు, మీకోసం కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియజేసి ప్రజలు తెలుసుకుంటే ఈ అరాచక ప్రభుత్వం నుంచి వాళ్ళకు విముక్తి కల్పించిన వాళ్ళం అవుతాం. పవన్ కళ్యాణ్ గారు ప్యూర్ ఇంటెన్షన్స్, ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన కారణాలు ఎందుకు అందరికి తెలుసు.